హాయ్ ఫ్రెండ్స్! ఇంక మనకైతే సంక్రాంతి అయితే రాబోతుంది గదా! సంక్రాంతి వస్తుంది అంటే అందరికీ గుర్తొచ్చేటేంటి పిండి వంటలే గదా! మెయిన్‌లీ అరిసెలు ఏమంటారు మా సైడ్ అయితే గాని అరిసెలు కాదండి వడలంటారు. నాకైతే గాని ఇక్కడొచ్చి అరిసెలనేది అలవాటయిపోయింది. వడలు, కజ్జికాయలు, లడ్లు, కారాలు, మురుకులు ఇంకా వేరే వేరే ఎన్ని వెరైటీ చేస్తారంటే అన్ని వెరైటీ చేస్తారు. మా సైడ్ అయితే కంపల్సరీగా సంక్రాంతి, ఏకాదశికైతే పిండి వంటలనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఇంక నాకు సంక్రాంతి అయితే వస్తుంది గదా! అనేసి నేను గూడా కొన్ని వీడియోలో షేర్ చేద్దామనేసి నాకు తెలిసినవి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో హెల్తీగా బెల్లంతో అయితే కజ్జికాయలనేది ప్రిపేర్ చేశాను. అది కూడా స్పెషల్ గోధుమ పిండి, మైదా పిండి ఇవేమి వాడుకోకుండా నాకు తెలిసిన పిండితో అయితే నేను చేశాను. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసేదనమాట. అది గుర్తుకొచ్చి ఆ పిండి అయితే తెప్పిచ్చేసి నేనైతే గనక ప్రిపేర్ చేశాననమాట. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడమంటే చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. నాకైతే చేత్తో చేయడం రాదండి. ఇంకా నేను ఇది ఉంటుంది గదా! ఏమంటారు కజ్జికాయలు ఒత్తి పెట్టి దాంతోనే చేశాను. చేత్తో నాకు ఎప్పటికి రాదు. ఎంత ట్రై చేసినా కూడా నాకెందుకో చేత్తో రావటం లేదు. అదేమంటారు ఇచ్చుకుపోవడమో ఏదో ఒకటి ప్రాబ్లమ్ అయితుంది. ఇట్లా కాదనేసి మా పిల్లలకి ఎలాగైనా సరే నేను స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని నా చేత్తో పెట్టాలని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు.